నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైనే అందరి దృష్టి ఉంది. అయితే ఇక్కడ ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆమెకి బీఫామ్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. తాజాగా ఆమెకు కేసీఆర్ గారే స్వయంగా బీఫామ్ ఇచ్చారు. తాజాగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. సో ఇదంతా కూడా ఒక ఎత్తు అయిపోయింది. సహజంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజల్లో జరిగే చర్చ ఏంటంటే అభివృద్ధి. అంటే ఆ యొక్క నియోజకవర్గంలో వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏంటి, ప్రభుత్వం వాళ్ళకు ఏం చేస్తే వాళ్ళ లైఫ్స్ మరింత బెటర్మెంట్గా ఉంటుంది, ఆ నియోజకవర్గంలో ఏ ఏ అభివృద్ధి పనులు కుంటుపడి ఉన్నాయి, వాటిని ఏ విధంగా త్వరితగతిన సాల్వ్ చేసుకోవాలి, లేకుంటే ఇప్పుడు ప్రభుత్వం అయినా లేకుంటే పార్టీలు అయినా రాజకీయ పార్టీలు కూడా ఆ దిశగా హామీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒకటి అభివృద్ధి, రెండు సంక్షేమాలు. మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో జరిగే ఈ ఉప ఎన్నికలు ఈ అభివృద్ధి సంక్షేమం కొంత అటకెక్కినట్టుగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏమో అభివృద్ధి ఎజెండాగానే అభివృద్ధి చేసినటువంటి దాన్ని, లేకుంటే ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది చెప్పుకొని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా సింపతిని తెర మీద తీసుకొస్తూ ఉంది. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా సింపతి కార్డ్ ప్లే చేసింది, కాస్త బెడిసి కొట్టింది, పెద్దగా వర్కౌట్ అయినటువంటి సినారియో కనిపించట్లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కూడా సేమ్ సింపతి ఇప్పుడు ఆ యొక్క మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే ఎగ్జిస్టింగ్ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సో ఇప్పుడు ఆయన భార్యకే టికెట్ ఇచ్చారు కాబట్టి, మాగంటి కుటుంబానికే టికెట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సిట్టింగ్ స్థానం కాపాడుకోవాల్సినటువంటి ఒక అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అట్లాగే అధికార పార్టీగా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా కొంత సీరియస్గానే ఫైట్ చేస్తుంది. డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా రెండు పార్టీలకి ఇది ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా మరి సింపతి పాలిటిక్స్కి బీఆర్ఎస్ పార్టీ పెట్టింది పేరులాగా కనిపిస్తుంది. గతంలో జనరల్ ఎలక్షన్స్ అప్పుడు తీసుకుంటే కూడా అటువంటి సింపతి గేమ్ ప్లే చేసింది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా సేమ్ సింపతి ప్లే చేస్తుంది. మొన్న యూసుఫ్గూడలో జరిగినటువంటి ఒక సభలో కేటీఆర్ ముందే స్పష్టంగా మాగంటి సునీత గారు తన భర్త మాగంటి గోపీనాథ్ గారు దివంగత నేత, ఆయన్ని తలుచుకొని కొంత కన్నీటి పర్యంతమయ్యారు. సరే, ఆమె సొంత భార్య, అట్లాగే కొన్ని ఏళ్ళు సుదీర్ఘ అనుబంధం ఆయనతో ఉంటుంది కాబట్టి కొంత కన్నీళ్లు పెట్టుకోవడం తప్పులేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అటువంటి కన్నీళ్లతోటే రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. ఒకసారి ఆ ఎపిసోడ్ని చూద్దాం. అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. ఎంతమంది ఏంటి ఆడబిడ్డగా అనుకుని నాతో పాటు అందరూ. సో ఇక్కడ జూబ్లీహిల్స్లో ఎక్కువ మంది జనం కొంత మోపైనప్పుడు అక్కడ తన భర్తను తలుచుకొని ఇంతమంది అని ఆమె కొంత ఎమోషన్ ఫీల్ అయింది. సరే, ఆ ఎమోషన్ నిజమైనటువంటి ఎమోషనా లేదంటే కృత్రిమంగా వచ్చిందా, ఇవన్నీ పక్కన పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఆమె జనంలో కన్నీటి పర్యంతమైందో, ఒక మహిళగా కన్నీటి పర్యంతమైందో, అది కొంత రాజకీయ రంగుపులు ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ యొక్క ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది వ్యూహాత్మకంగా సింపతి కార్డ్ ప్లే చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే మాగంటి సునీత గారికి జూబ్లీహిల్స్ టికెట్ కన్ఫర్మ్ చేశారు ఉప ఎన్నికల్లో, మరి బీఆర్ఎస్ పార్టీ కావాలనే సింపతిని గెయిన్ చేసుకునేందుకే మరి గెలుపు అవకాశాలు ఉంటాయని సింపతి కార్డ్ ప్లే చేస్తుంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనకి ప్రజలు కూడా మాట్లాడుకున్నటువంటి అంశాలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, జూబ్లీహిల్స్లో డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి, గత 3 ఏళ్ళు ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ ఏం జరిగింది, ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అనే అంశం మీద చర్చ జరుగుతోంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఒకవేళ మరి ఆమెకు టికెట్ ఇచ్చి సింపతిని బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకొని క్రమం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆమె మీద కానీ లేదంటే మాగంటి కుటుంబం మీద కానీ మాగంటి గోపీనాథ్ గారి మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ కనుక ఒకవేళ పార్టీకి ఉండి ఉంటే మరి ఇక్కడ ఉప ఎన్నికల్లో
మరి ఆమెకు టికెట్ ఇచ్చి సింపతి ప్లే చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఆమెను ఏదైనా రాజ్యసభకో లేకపోతే ఇంకేమన్నా మంచి పదవులకి ప్రమోట్ చేయొచ్చు కదా బీఆర్ఎస్ పార్టీ అనే అంశాన్ని కూడా ఇప్పుడు చాలా మంది ప్రజలు చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ కూడా చూస్తే సార్ సునీతను వాళ్ళ రాజకీయాల కోసం కేసీఆర్ కేటీఆర్ 100% ఓట్లు అడగడము, అభ్యర్థిని నిలబెట్టడము, ప్రచారం చేయడంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంలో కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు, అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ లో ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. సో ఇది మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ చెప్తుంది. అంటే ఆమె మీద గౌరవం ఉంది, కానీ సానుభూతి వేరు, రాజకీయం వేరు. ఆ సానుభూతిని పట్టుకొని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. మరోవైపు కేసీఆర్ కేటీఆర్ కావాలనే ఇప్పుడు అన్ని డయాసుల మీద ఆమెతోటి కన్నీళ్లు పుట్టించి పెట్టించి ఇప్పుడు దాన్ని ఓట్ల రూపంలో మలుచుకునే ఒక గేమ్కి బీఆర్ఎస్ పార్టీ తెరలేపింది అనేది పొన్నం ప్రభాకర్ గారి వాదన. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే సహజంగా ఏ ఒక్క పబ్లిక్ అయినా, ఓటు వేసే పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తారు. తాజాగా మంత్రి వివేక్ కూడా మాట్లాడుతూ ఈ యొక్క 6 నెలలుగా గడిచినటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రైన్ల సమస్య కానీ, లేకుంటే రోడ్లకు సంబంధించినటువంటి అంశం కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఇటువంటి, ఎందుకంటే ఈ కాస్మోపాలిటియన్ సిటీలో జూబ్లీహిల్స్ అనేది ఒక ప్రైమ్ ఏరియా, మాస్లు అంటే అన్ని కలయిక, మాస్ బస్తీలు ఉన్నాయి, అట్లాగే క్లాస్ ఓటర్స్ ఉన్నారు, ఇది అందరూ ఓట్ల కలయిక ఈ నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు చాలామంది చదువుకున్నటువంటి ఓటర్లు ఎక్కువ శాతం ఉంటారు. మరి ఇటువంటి చదువుకున్నటువంటి ఓటర్లు ఉన్న దగ్గర మరి ఈ యొక్క సింపతి ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు నేను పదే పదే సింపతి పెట్టింది పేరు అని అంటుంది అంటే, గతంలో జనరల్ ఎలక్షన్ సమయంలో ఒకసారి ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో. ఆయన జనరల్ ఎలక్షన్లో అప్పట్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యేగా గెలవక ముందు ప్రచార సందర్భంగా ఇక కుటుంబం మొత్తం ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో, లేకుంటే ఎక్కడ కుటుంబం మొత్తం ఇవాళకి ఆఖరి రోజు అన్నట్టుగా ప్రజల ముందు గగ్గోలు పెట్టారు. ఇక ఆ యొక్క సింపతి ఎట్లా పండించారంటే ఫ్యామిలీ మొత్తం, ఇక అసలు నిజంగా ఆ యొక్క ఎమ్మెల్యే పదవిలో ఆయనను గనక గెలిపించకపోతే ఇక మా జీవితాలే లేవు, మాకు ఇక బతుకే లేదు అన్నట్టుగా అంత పెద్ద ఎత్తున సింపతి పండించారు. నిజంగా ఎమోషన్స్ని, అంటే ప్రజల ఎమోషన్స్కి వీళ్ళ ఎమోషన్స్కి కనెక్ట్ చేసుకున్నారు. అందుకనే ఆ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా అరే ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాంలే అనుకుంటే, ఛాన్స్ ఇచ్చి చూసినటువంటి పాపానికి డెవలప్మెంట్ మీద ఇక్కడ చర్చ జరగట్ల. అసలు ఈ కూతురుగా ఉన్నటువంటి అమ్మాయి ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏం మాట్లాడింది? 1500 కోట్లు మేము తీసుకొస్తాం, డాడీని కాపాడుకోండి, డాడీకి ఆఖరికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఆ రోజుకి అన్నట్టుగా చెప్పుకుందాం. సీన్ కట్ చేస్తే ఇవాళ వాళ్ళ లగ్జరియస్ లైఫ్, లావిష్నెస్, వాళ్ళ విదేశీ పర్యటనలు, వాళ్ళ బర్త్డే ఫంక్షన్లు ఇవి చూసి ఇప్పుడు సోషల్ మీడియా అంతా గగ్గోలు పెడుతోంది. గతంలో వాళ్ళు చేసినటువంటి డ్రామా ఏంటి, ఈ సింపతి డ్రామాకి ఇప్పుడు రియల్ లైఫ్లో వాళ్ళు ఉన్నటువంటి, అంటే పోస్ట్ ఎలక్షన్స్ ప్రీ ఎలక్షన్స్ ప్రజలే చర్చించుకుంటున్నారు. హుజూరాబాద్ ప్రజలు ఘోరంగా చర్చించుకుంటున్నారు. ఒకసారి చూడండి. జర్నీలో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని. ఇప్పుడు ఈయన చెప్పిన మాట చూస్తే గుండె అలసిపోయింది, గుండె బరువెక్కింది. ఈ గుండెకి నిజంగా బరువెక్కిన గుండెలా కనిపిస్తుందా? నిజంగానే అలసిపోయిన సొలిసిపోయినటువంటి గుండెలాగా అనిపిస్తుందా? ఈ గుండె ఎంత ఆరాంగా తిరుగుతోంది, షికారు చేస్తుంది అక్కడ దుబాయ్లోనూ ఇంకెక్కడో మరెక్కడో. వాళ్ళ కూతురు బర్త్డేకి సంబంధించినటువంటి ఫోటోషూటు, వాళ్ళ విదేశీ పర్యటనలు, వాళ్ళు అసలు ఎంత లావిష్నెస్ కనిపిస్తుంది అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో విపరీతమైనటువంటి లావిష్నెస్. మరి నిజంగానే హుజూరాబాద్ ప్రజల్లో ఎన్ని కుటుంబాలు ఇంత లావిష్గా ఉన్నాయి అక్కడ? మీరు ఏ కుటుంబాలకు ఏం చేశారు? ఇటువంటివి సమాధానం ఉండదు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలన. గతంలో ఈయన పోటీ చేసి ఓడిపోయినట్ట 2018లో పోటీ చేసి ఓడిపోయినా ఇక నాకు గుండె అలసిపోయింది, 23 నాకు ఆఖరి ఛాన్సు, తర్వాత నాకు ఏజ్ బార్ అయిపోతుంది అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను, నా కొంగు జాచి ఓటు భిక్ష వేసి, నా కొంగు జాపి ఓటు భిక్ష వేయమని కోరింది కదా. ఇప్పుడు ఆమె ఎక్కడ పోయిందో కూడా కనపడలేదు మళ్ళీ గెలిచిన తర్వాత. కౌశిక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరికి దండం పెట్టి అడుగుతున్నా, ప్లీజ్ మా డాడీని గెలిపియండి, మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా డాడీని కాపాడుకోండి, ప్లీజ్ దండం పెట్టి అడుగుతున్నా. ఇక ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి ఎమోషన్లని, ఇటువంటి సింపతి డ్రామాలను బంద్ చేయాలి. ఎందుకంటే ఈ సింపతి డ్రామాలు, ఈ ఎమోషన్లు బండించి జనాలతోటి ఎమోషనల్గా గేమ్ ఆడి ఓట్లు వేసుకుంటున్నటువంటి సందర్భం. ఓట్లు వేసుకున్న తర్వాత నువ్వెవరో మేమెవరో, ఇది బీఆర్ఎస్ పార్టీకి తెలిసినటువంటి విద్య.
ఇప్పుడు ఈ యొక్క సింపతి గేమ్ని పార్టీలకు అతీతంగా కూడా చూస్తే అసలు ఏ ఒక్క పార్టీ కూడా సింపతి గేమ్ కరెక్ట్ కాదు అన్న ఒక వాదన తెర మీదకి వస్తుంది. అంటే నిజంగా సింపతిని కార్డ్ ప్లే చేసి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంటే రైట్ క్యాండిడేట్ ఉండాల్సినటువంటి అవసరం ఏ ఎన్నికలోనైనా ఉంది. ప్రజల కోసం ప్రజల పక్షాన కొట్లాడాల్సినటువంటి గొంతుకులై ఉండాలి తప్ప, వాళ్ళ సమస్యల కోసం నిలబడగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి తప్ప ఇటువంటి సింపతి ప్లే చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ మాగంటి గోపీనాథ్ గారు ఎంత మాస్ లీడర్ అయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబం మీద నిజంగా గౌరవం ఉన్నా, ఆమె పట్ల సింపతి ఉన్నా కూడా ఇది రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్న డిమాండే రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఒకసారి కట్టా కార్తీక్ ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఉన్నారో ఆయన ఏమన్నారు కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఆమె ఏడవటాన్ని మనం తప్పట్లేదు, ఎందుకంటే భర్త గుర్తొచ్చి ఏడ్చి ఉండొచ్చు నిజానికి. కానీ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఏంది, ఆమెకు రాజకీయాలు అంటే అలవాటు లేదు. ఫస్ట్ టైం పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఫస్ట్ టైం పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని అనుకోకుండా భర్త గుర్తొచ్చి ఏడిశారు. దాన్ని రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ విమర్శించడం తప్పు అని వాళ్ళు అంటున్నారు. మరి రాజకీయాలతో సంబంధం లేని ఆ వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు టికెట్ ఇచ్చింది? సానుభూతి కోసమేగా, సానుభూతి ఓట్ల కోసమేగా. ఇప్పుడు నిజానికి మాగంటి గోపీనాథ్ గారి తర్వాత ఆ పార్టీలో సెకండ్ క్యాడర్ అంటూ ఉంటారు, ఆ పార్టీ కోసం కష్టపడే వాళ్ళు, ఆ పార్టీ జెండాను మోసిన వాళ్ళు, వాళ్ళే కాకుండా కుటుంబ రాజకీయం ఏంటి అసలు? ఇది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన ఉద్దేశం కాదండి. ఆ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే సానుభూతి కోసం కుటుంబాలకు టికెట్ ఇవ్వడం, ఈ వారసత్వ రాజకీయాలు బంద్ కావాలి. వారసత్వ రాజకీయాలు బంద్ కావాలి. తండ్రి పోతే కొడుకు, లేదా తండ్రి కాపితే కూతురు. కంటోన్మెంట్ లో కూడా అదే కదా, సాయన చనిపోతే వాళ్ళ కూతురు టికెట్ ఇచ్చారు. సరే, మొన్న బై ఎలక్షన్స్ లో అంటే ఆమె చనిపోవడానికి బై ఎలక్షన్ వచ్చింది, వాళ్ళ కుటుంబానికి కాకుండా వేరే వాళ్ళు గెలిచారు. ఈ కుటుంబ రాజకీయాలు బంద్ కావాలి. అంటే బీఆర్ఎస్ పార్టీని జెండా మోసిన వాళ్ళు పిచ్చోళ్ళ? మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే ఆయన గెలిపించిన చాలా మంది ఉంటారు కదా, నాయకులు, క్యాడరు. వాళ్ళలో ఎవరికొకరు టికెట్ ఇవ్వచ్చు కదా, సెకండ్ క్యాడర్ అంటూ ఉంటారు కదా. ఎంతసేపటికి ఒక కుటుంబమే రాజ్యం వెళ్ళాలని, ఎందుకంటే కుటుంబ పార్టీల కల్చర్ బాగా పెరుగుతుంది. దీన్ని కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు అనొచ్చు, వారసత్వం అనేది ఎంట్రీ పాయింటే, తర్వాత తమను తాము నిరూపించుకోవాల్సిందని. నిజమే, వారసత్వం అనేది ఎంట్రీ పాయింటే. ఆ ఎంట్రీ ఎక్కడ ఇవ్వాలి? పార్టీలోకి ఇవ్వాలి, ఉద్యమంలోకి ఇవ్వాలి. ఇప్పుడు కేటీఆర్ గారు ఉద్యమం నుంచి వచ్చారు, ఆయన మనం కాదు అనలేము. ఆయన ఎస్టాబ్లిష్ అయిన లీడర్, తనను తను ప్రూవ్ చేసుకున్న లీడర్. కానీ ఏమి కట్ట కాదు కదా, పార్టీలో పదవి ఇవ్వట్లేదు, డైరెక్ట్ గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడుతున్నారు. రేపు ఆమె ఎమ్మెల్యే అయ్యి చట్టాల మీద అవగాహన లేకుండా, రాజ్యాంగం మీద అవగాహన లేకుండా, రాజకీయాల మీద అవగాహన లేకుండా చట్టసభలోకి వెళ్ళి ఏం చట్టాలు చేస్తారు, ఏం చర్చలు పెడతారు ప్రజలకు సంబంధించి? ఆమెకి పబ్లిక్ మీటింగ్ అలవాటు లేదు, పబ్లిక్ లో ఎప్పుడు కలిసినామో కాదు, పబ్లిక్ సమస్యలు జరిగవు. ఆమె రేపు చట్టసభల్లోకి ఎమ్మెల్యేగా ఎన్నికై వెళ్ళి ఎలాంటి చట్టాల రూపకల్పనలో పాల్గొంటారు? వారి ఇది విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాట. అంటే స్పష్టంగా ఈ యొక్క వారసత్వ రాజకీయాలకి బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇది పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీయో, కాంగ్రెస్ పార్టీయో, లేకుంటే ఇంకేదన్నా ఇతర ప్రాంతీయ రాజకీయ జాతీయ పార్టీలు కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ కూడా ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజల నుంచి రావాలి, ప్రజల సమస్యలు అవగాహన ఉండాలి. అట్లాగే చట్టసభలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చట్టాల మీద, రాజ్యాంగం మీద అవగాహన ఉండాలి. అటువంటి వాళ్ళు చట్టసభలకు వెళ్తేనే ఖచ్చితంగా ఆ యొక్క నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధి మీద, ఆ యొక్క ప్రజలకు సంక్షేమాల మీద, వాళ్ళ యొక్క కుటుంబ పరిసర దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితంగా కులంకుశంగా అవగాహన ఉంటే మాత్రమే కొంత వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క నియోజకవర్గంలో కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి. ఏంటి అంటే ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాతోటే కొంత మాకు న్యాయం జరుగుతుంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అభివృద్ధి ఎజెండాతోటే ముందుకెళ్తుంది. కాబట్టి మరి భవిష్యత్తులో ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో చదువుకున్నటువంటి ఓటరు ఎవరికి వైపు మొగ్గు చూపుతారు, నిజంగానే ఈ సింపతి కార్డ్స్కి నిజంగానే పడే అవకాశాలు ఓటరు ఉంటారా, సామాన్య ఓటర్లు ఎంతవరకు ఉంటారు అనేది ఒక ప్రశ్న అయితే, భవిష్యత్తులో ఖచ్చితంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వేస్తున్నటువంటి బాట అడుగులు చూస్తుంటే భవిష్యత్తులో ఇటువంటి సింపతి గేమ్కి ఎండ్ కార్డ్ పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ రాబోయే జనరల్ ఎలక్షన్స్ ఖచ్చితంగా అభివృద్ధి ఎజెండాగానే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నట్టుగా మనకైతే అనిపిస్తుంది. ప్రజలు కూడా ఆ తీరును చర్చించుకుంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. సో మీరు కూడా ఖచ్చితంగా సింపతి గేమ్ బీఆర్ఎస్ పార్టీ ప్లే చేస్తుందా, ఒకవేళ ప్లే చేస్తే ఎంతవరకు అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.